ఇప్పుడు మమత గారు మీరు దాదాపు ఒక 10-15 సంవత్సరాల మినిమం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. అంటే ఒక స్కూల్ని రన్ చేశారు మీరు. 25 ఇయర్స్. పిల్లలు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, వేరే రకం. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీరు చూసిన అనేకమైన అంశాలు, అప్పట్లో మీ యొక్క దగ్గర చదువుకున్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ మొదలుకొని వాళ్ళు డిగ్రీలు అయిపోయి ఉంటారు, లేకపోతే ఇతరత్ర ఐఐటీస్ అయిపోయి డాక్టర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. జాబ్స్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయి జాబులు చేసి వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ సంబంధించి కానీ అలాగే మీరు సోషల్ సర్వీస్లో కూడా ఉన్నారు, వివిధ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మీరు రామకృష్ణ మఠం లాంటి వాటితోటి కూడా ఒక స్పిరిచువల్ ఫిలాసాఫికల్ అవుట్లుక్ తోటి ఉన్నారు. బుక్స్ కూడా బాగానే చదువుతారు మీరు. బుక్స్ తక్కువేనా? యాక్చువల్గా మనుషుల్ని చదువుతాను. సూపర్. సో మనుషులు చదివే మీరు, ఓకే, తర్వాత ఎడ్యుకేషన్ పిల్లల్ని చదివిన మీరు, సమాజాన్ని చదివిన మీరు, నేను సైకాలజీ ప్రశ్నలు మీకు ఏమనిపిస్తుంది అడగండి. నేను ఇంకొకటి మీరు మిస్ అయ్యారు సార్, సైకాలజీ చేశాను. సైకాలజీ చేశారు. ఏ యూనివర్సిటీ? కాకతీయ యూనివర్సిటీ నుంచి పీజీ చేశాను సార్. చైల్డ్ సైకాలజీ వచ్చేసి స్పెషలైజేషన్ వచ్చేసి ఐసిటిటి అని యూకే వాళ్ళది చేశాను. సో సైకాలజీ చేశారు. సో సమాజాన్ని చదవడానికి మీకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి మీకు ఏది అడిగితే ఏది తోస్తుంది అడగండి. సో ఈరోజు మనం యాక్చువల్గా పిల్లల ఇష్యూ తీసుకుంటే సార్, ఎందుకు స్కూల్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి, స్కూల్స్లో వాళ్ళు కానివ్వండి, స్కూల్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఎందుకు మనము దృష్టి పెట్టలేకపోతున్నాము. స్కూల్స్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ వచ్చాయి, నడుస్తున్నాయి. ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేవంటారు, ప్రైవేట్ స్కూల్ బాగాలేవంటారు. 8th క్లాస్ వాళ్ళకి కూడా చదవటం రావట్లేదు అంటారు. సో ఇది ఈ లోపం ఎక్కడ జరుగుతుంది యాక్చువల్గా అంటే, చాలా ఫోర్స్ఫుల్గా పిల్లలని 5వ తరగతి నుంచి ఐఐటీలు జాయిన్ చేసి పంపిస్తున్న ఈ తరుణం ఆల్రెడీ 7-8 years నుంచి ఇది జరుగుతుంది సార్. 5th క్లాస్ నుంచి ఐఐటీస్ ని పంపించి వాళ్ళ ప్రెషర్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ స్కూల్ టైమింగ్ వచ్చేసి 7 to ఈవినింగ్ 7, ఏది 10 years పిల్లలకి. సో ఇంత ఇటువైపు ఇట్లా బాగా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, బాగా ఐఐటీస్ అని మన దగ్గర నుంచి ఎంత వస్తున్నారు అని అనుకున్నా కానీ, మళ్ళీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ మీ ఇంటర్వ్యూస్ చూస్తాను, లక్ష్మీనారాయణ గారు కానీ, లేదా జయప్రకాష్ నారాయణ గారు, జేడి గారు, ఎవరి ఇంటర్వ్యూస్ చేసినా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది. దానికి లింక్గా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ రావాలని మీరందరూ ఎక్కడ ఇంటర్వ్యూస్ చూస్తున్నా కానీ, మీరు ఐఏఎస్ ట్రైనీస్, సో మీరు చూస్తున్నారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కూడా. సో ఎక్కడ ఈ ల్యాక్ ఎందుకు జరుగుతుంది, దీన్ని మనం ఎలా ఎవరికి తీసుకెళ్తే ఇది పిల్లలు బాగుపడతారు, ముందు జనరేషన్స్, ఇప్పటి నుంచి వచ్చే జనరేషన్స్ అన్న ఇది ఎవరికి అర్థమయ్యేటట్టు వెళ్తే పిల్లల లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, స్కూలింగ్ అంటేనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండదు. అంటే మన టైంలో మనం చాలా ఎంజాయ్ చేసాము, కానీ ఇప్పుడు పిల్లలు అది మీరు అన్నట్టు నేను 25 years దాంట్లో ఉన్నాను, కానీ పిల్లల్ని చూస్తే మీరు ఎప్పుడన్నా రోడ్ మీద చూసుంటారు సార్. ఎక్స్పీరియన్సెస్ ఎట్లా అంటే, ఏ పిల్లల మొహంలో మీరు ఎప్పుడు కూడా నవ్వుని చూస్తూ ఉండరు స్కూల్లో, కానీ మనం వెళ్ళేటప్పుడు, పొద్దున్న వెళ్ళేటప్పుడు మొదలు పెడితే మళ్ళీ వచ్చేవారు. అవన్నీ వీటినన్నిటినీ మనం ఎట్లా మీరు అడిగిన ప్రశ్నలు లేదా మీరు పాయింట్ రైజ్ చేసిన పాయింట్స్ ఏవైతున్నాయో వాటిలో కొన్ని కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయి, కొన్ని అప్లికబుల్ కాని ఉన్నాయి, కొన్ని మనందరము మన కళ్ళతో చూడడం వల్ల వచ్చిన చాదస్తాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాడన్నిటిని నేను కాస్త సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. బేసికల్గా ఎడ్యుకేషన్లో ఏది కావాలి అంటే, నాలెడ్జ్ ఒకటి, ఎక్స్పీరియన్స్ ఒకటి, వాల్యూ సిస్టమ్ ఒకటి, ప్రిన్సిపల్స్ ఒకటి కావాలి. నాలెడ్జ్ అనేదేమో బుక్స్ ద్వారా వస్తుంది, ఎక్స్పీరియన్స్ అనేదేమో ల్యాబొరేటరీ
లేదా ప్లే గ్రౌండ్లో ఆడడం, ఇట్లాంటి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఇట్లాంటి వాటిలో వస్తుంది. మరి ఇప్పుడు ఇది మిస్ అవుతున్నాయి కదా సార్? చెప్తా, నిజంగా మిస్ అవుతున్నాం, ఎలాగో మిస్ అవుతాం. కానీ కాలంతో పాటు మారుతున్న వాటిని అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుతాను. తర్వాత ఏదైతే మనం వాల్యూ సిస్టమ్ అన్నామో అవి టీచర్స్ నుంచి, టీచర్స్ వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు ఆచరించే విధానంలోంచి వస్తుంది. అండ్ ప్రిన్సిపల్స్ అనేవి టోటల్గా సొసైటీలోంచి వస్తుంది. చట్టం కానీ సరే, వాల్యూస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ అంటే ఏంటో మనం తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. నేను ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూల్లో కూడా నా యొక్క దాంట్లో చెప్పాను వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాల్యూ అండ్ ప్రిన్సిపల్. ఈ 4ని ఇవ్వగలిగితే గొప్ప ఎడ్యుకేషన్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 1980s వరకు బాగుంది. 1980s వరకు. 1980s అంటే అరౌండ్ పోనీ 80 to 89 అలా అనుకుంటే మీరు 10th క్లాస్ కాదు సర్టిఫికేట్, నేను 10th క్లాస్ కాదు సర్టిఫికేట్. ఈ మారడం అనేది 90s నుంచి మారింది. ఈ మార్పు కారణం ఏంటి అన్నప్పుడు నేనైతే ఎవరిని బ్లేమ్ చేస్తాను అంటే, దూరదృష్టి లేని, ఒక ఆలోచనాత్మకత లేని ఎవరైతే పాలసీ మేకర్స్ ఉంటారో పై స్థాయిలో, ఐఏఎస్ ఆఫీసర్లు అందామా, సెక్రటరీస్ అందామా, పొలిటికల్ లీడర్స్ అందామా, సీఎం గారు అందామా, పిఎం గారు అందామా, ప్రెసిడెంట్ గారు అందామా, లోక్సభను అందామా, రాజ్యసభను అందామా, స్టేట్ అసెంబ్లీ అందామా, స్టేట్లో ఉండే కౌన్సిల్ని అందామా, ఎవరైతే పాలసీ మేకర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల జరిగింది రాంగ్. వాళ్ళు ఏది ఆలోచించలేకపోయారంటే, ఏది వాళ్ళు ఊహించలేకపోయారంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 15 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అన్నది. ఈ దూరదృష్టి అనేది అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అతి తక్కువ మంది మాత్రమే ఉన్నవాళ్ళు ఈవెన్ మన సొసైటీలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాం. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీరు కానీ, మీ పిల్లల వాళ్ళ సర్కిల్లో కానీ కొంతమంది 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో ఆలోచిస్తారు, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో ఆలోచిస్తారు. అది ఫినాన్షియల్గా అంటారా, కెరీర్ పరంగా అంటారా పక్కన పెడదాం, బట్ ఆలోచిస్తారు వాళ్ళు. నేను ఒక 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, 15 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, 50 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, 30 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, 3 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను, మమత గారు నాకు తెలిసి నాతో మనతో పరిచయం దాదాపు 20 ఏళ్ళు ఉంటుంది, ఒక అటు ఇటుగా 15 ఏళ్ళైతే ఖచ్చితంగా దాటి ఉంటుంది. రామకృష్ణ భట్లో కలిసాం కదా, దాదాపు 2007, 2008 ఆ ప్రాంతాల్లో కాస్త అటు ఇటుగా. నేను చాలా గర్వంగా చెప్పగలను, ఆ ఫోర్ సైట్, ఆ ముందు చూపు. 5 ఏళ్ల తర్వాత మీరు ఏమవుతారు సార్ అని కనుక మీరు నన్ను అడిగితే, నేను పేపర్ మీద పాయింట్ వైజ్ రాసి చేయగలను. నేను ఏదో బాల్ ఇలా పడితే కింద పడుతుందా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటా కదా, అంత సైంటిఫిక్గా చెప్పగలను. అందులో కొన్ని అవకపోవచ్చేమో తప్పించి కానీ అట్లీస్ట్ ఒక డెస్టినేషన్ ఉందని చెప్పడం. అలా ఈ దేశపు భవిష్యత్తులో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని 1980sలో ఉన్న పాలసీ మేకర్స్ ఎవరు ఆలోచించకపోవడం వల్ల మనం చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే మార్కులు మాత్రమే, ర్యాంకులు మాత్రమే అని తీసుకొచ్చాం.